సో వరంగల్లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో డాక్టర్ ప్రత్యూష అనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో చూసుకుంటే వసంత్ పర్తి అనే తన ఇంట్లో అయితే ఊరి వేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నంత కారణాన ఈ డాక్టర్ ప్రత్యూష అనే మహిళ అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే పూర్తి వివరాల్లోకి వెళ్తే గనక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్స్ గా వేరు ఆసుపత్రులు అయితే పనిచేస్తున్నారు. అయితే నేపథ్యంలో ఆయన భర్త సృజన్ కూడా అంటే ప్రత్యూష భర్త సృజన్ కూడా ఒక కార్డియాలజిస్ట్ అని చెప్పొచ్చు. అలాంటిది సృజన్ కి ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ తో సోషల్ మీడియాలో పరిచయం అయితే ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలోనే తనతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూ చేసిన దాన్ని రీల్స్ గా కూడా మళ్ళీ రీప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ వ్యవహారంలోనే వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ చిగురించినట్టు తెలుస్తుంది. సో ఇది గమనించిన భార్య, ఇది గమనించిన ప్రత్యూష చాలా సార్లు వారించినా తన భర్త వినలేదంటూ కూడా చెప్తున్నారు. అండ్ అలాగే పెద్దలు కూడా సర్ది చెప్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఎంత చెప్పినా ఎంత వారించినా వినకపోవడంతో ప్రత్యూష ఫైనల్ గా అయితే ఆత్మహత్య చేసుకుందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో చూసుకుంటే MGM హాస్పిటల్ కి అయితే తన మృతదేహాన్ని అయితే తరలించినట్టు తెలుస్తుంది. మరి అసలు ప్రత్యూష మరణానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయిగా విశ్లేషించుకుందాం. మరి చూడొచ్చు, కాపురంలో చిచ్చు పెట్టిన రీల్స్ చిన్నది. రీల్స్ కలిపిన ప్రేమ పండంటి కాపురంలో చిచ్చు రాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య మరణానికి పాల్పడింది. వరంగల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే గనక స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ప్రత్యూష హసన్ పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అండ్ కేసులో భర్త సృజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతితో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రత్యూష ఒక డాక్టర్ గా చేస్తుంది. సో మరి అలాంటిది ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ గా చేస్తూ హసన్ పర్తి తన నివాసంలో అయితే తను ఉరేసుకొని చనిపోయినట్టు తెలుస్తుంది. అంటే తన భర్త అయిన సృజన్ వేరే అమ్మాయితోటి ఒక అఫైర్ పెట్టుకోవడం వలన తను చాలా సార్లు అయితే వారించారు ప్రత్యూష. అలాంటిది తన భర్త వినకపోవడంతో తన హసన్ పర్తిలోని నివాసంలో ప్రత్యూష అయితే ఉరి వేసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి నెక్స్ట్ చూసుకుంటే గనక నగరంలో ప్రైవేట్ ఆసుపత్రిలో సృజన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. మరో ఆసుపత్రిలో ప్రత్యూష డెంటిస్ట్ గా పనిచేస్తుంది. అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి డాక్టర్ సృజన్ ను మధ్య ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్ గా పనిచేసి ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్ ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక సృజన్ వచ్చేసి కార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు అండ్ ప్రత్యూష వచ్చేసి డెంటిస్ట్ గా పనిచేస్తుంది. సో ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా మన సృజన్ కి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఒక అమ్మాయితో అయితే పరిచయం ఏర్పడిందని చెప్పొచ్చు. అలాంటిది వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఎవరైతే ఆ రీల్స్ చేసే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అయితే సృజన్ తోటి ఒక ఇంటర్వ్యూ కూడా చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే ఆ ఇంటర్వ్యూని కూడా రీల్స్ గా చేస్తూ ప్రమోట్ చేయడం జరిగింది. సో మరి ఈ క్రమంలో సృజన్ అండ్ ఆ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ మధ్య అయితే ప్రేమ చిగురించిందని చెప్పొచ్చు. సో మరి నెక్స్ట్ చూసుకుంటే గనక ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పెద్దలు సర్ది చెబుతూ వచ్చారు. అయినా సృజన్ లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇలా ఘాతుకానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్ ను ఆ యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. అయితే ఈ విషయమై ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ప్రత్యూషకి తన భర్తను చాలా సార్లు వారించిందని, చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చిందని, ఇలా చేయొద్దంటూ కూడా చాలా సార్లు చెప్పినా కూడా సృజన్ వినలేదని. సో ఈ నేపథ్యంలో పెద్దలు కూడా సర్ది చెప్పడానికి కూడా ట్రై చేసినట్టు తెలుస్తుంది. సో ఎంత చెప్పినా వినకపోయేసరికల్లా ప్రత్యూష చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ప్రత్యూష ఫైనల్ గా ఆత్మహత్య చేసుకుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ప్రత్యూష తల్లిదండ్రులు కూడా సృజన్ మీద కానివ్వండి, సృజన్ తల్లిదండ్రుల మీద కేసు వేయాలి, కఠిన శిక్ష వేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ రోజుల్లో మనం ఎన్నో చూడొచ్చు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో కానివ్వండి, లేకపోతే ఇన్స్టాలో కానివ్వండి, ఫేస్బుక్ అకౌంట్స్ లో కానివ్వండి, ఇలా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఎక్స్టర్నల్ వేరే ఎఫైర్స్ పెట్టుకొని వాళ్ళ జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళ పక్క వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారని చెప్పొచ్చు.
అంటే నిజంగానే ఇష్టం ఉంటేనే ఏదైనా ఉంటే ముందుకెళ్ళాలి. అలాంటిది పెళ్ళైన తర్వాత ఇలా వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే ఒక డాక్టర్ మరణించడం నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని చెప్పొచ్చు. సో అలాంటిది మళ్ళీ ఇంకో ప్రత్యూష ఇలా రిపీట్ అవ్వద్దంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి కేసు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సృజన్ ని. అండ్ ముందు ముందు కేసు దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుందో వేచి చూడాల్సిందే.